హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త, పెన్షనర్లందరికీ గుడ్ న్యూస్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్దారులకు ఏ శుభవార్త చెప్పిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా పూర్తిగా చూడడం ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే మీలో ఎవరైనా నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి చేరడం అయితే జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జూన్ 12 నాటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా అయితే వితంతువుల అందరికీ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయడం జరిగింది. జూన్ 12 నుండి అర్హులు కలిగిన ప్రతి ఒక్క వితంతువు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే వెల్లడించడం జరిగింది. శ్రీకాకుళం నిమ్మెడలో జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్న గారు మాట్లాడుతూ, అర్హులందరికీ పింఛన్ను అందిస్తాము, అర్హులు కలిగిన వారు అందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవాలని ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే సబ్సిడీపై కూడా వ్యవసాయానికి కావలసిన యాంత్రిక పరికరాలన్నిటిని కూడా అందిస్తామని, వీటి వివరాలు ఆన్లైన్లో పొందుపరిచామని తెలుసుకోవాలని ఆయన వెల్లడించడం అయితే జరిగింది. కావున జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా అయితే వితంతువులు అందరికీ కొత్త పెన్షన్లను విడుదల చేయడం అయితే జరిగింది.